జై శ్రీమన్నారాయణ. ఆస్పరాగస్ పప్పు ఫ్రై. ఇది కొత్త టైపు, నేనే చేశాను. చాలా బాగుంది, చేసుకోండి. చూడండి ఎలా చేశాను. ప్యాన్ పెట్టుకొని తాలింపేసి ఆనియన్స్, ఎల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసి గోలివ్వాలి. మంచి బాగా గొలియాలి. సాల్టు, పసుపు అన్నీ వేసి గొలియాలి. గొలిచి వేరే కుక్కర్లో కందిపప్పు వేసి మెత్తగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికించేసి పప్పుని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా గోలాక ఆస్పరాగస్ని ఇందులో వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఉప్పేసి సాల్ట్ వేసి మూత పెట్టి ఆస్పరాగస్ కొంచెం ఉడికి కొంచెం ఫ్రై కావాలి. ఉడుకుడు కాదు కానీ ఫ్రై కావాలి. మూత పెట్టి కొంచెం ఫ్రై అయ్యాక దించాలి. దించి ఈ పప్పు ఉడకబెట్టుకున్నది అందులో వేసేయాలి. ఈ పప్పు వేసాను. ఈ పప్పు ఉడకబెట్టుకున్నది అందులో వేసేసి కలబెట్టాలి. అది కలబెట్టి కొత్తిమీర అవి వేసేసి కలబెట్టాలి. బాగా కొంచెం కలబెట్టాక కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించాలి పప్పుని. ఆ పప్పు, ఆస్పరాగస్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ కలిపి బాగా కలబెడితే కొంచెం రంగు వస్తుంది. మనం కలపెడుతూ ఉంటే రంగు వస్తుంది. కొంచెం అడిగంటినట్టు అవుతుంది కానీ ఏం కాదు. మనం సరాతంతో మంచిగా కలబెడితే ఏం కాదు. కొంచెం ఆయిల్ వేసేసి కలబెట్టాలి. పప్పు కొంచెం గోలినట్టు కావాలి. అందులో ఉడికిపోతుంది ఆస్పరాగస్ కూడా. అప్పుడు ఫస్ట్లో కొంచెం ఉడికిస్తాం, ఫ్రై అవుతుంది. తర్వాత ఇందులో ఉడుకుతుంది. చాలా బాగుంది. ఇది దోశలకు బాగానే ఉంటుంది, చపాతీకి బాగానే ఉంటుంది, అన్నంలకు బాగుంటుంది. ఇలా అది ఫైబర్ ఉంటుంది కదా, ఆస్పరాగస్లో ఫైబర్ చాలా ఉంటుంది, చాలా మంచిది అని చెప్పి పప్పు కూడా వేసాను. మంచిగా వచ్చేది రెసిపీ, చాలా బాగా వచ్చేది. చేసుకోండి అందరూ. భగవంతుడికి పెట్టుకుందాం కదా, రండి. అరగించవయ్య శ్రీహర మాతా పితుడా కుసుమాంబతుడా నీదాసితుడా అరగించవయ్య శ్రీహర. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఇలా గోలాలి. ఇప్పుడు బౌల్లో పెట్టాను చూడండి, కొంచెం రంగు వచ్చింది. అలా అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేయాలంతే, బాగా వస్తుంది. చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.